చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి ఇవాళ కేటీఆర్ గల్లీలకు వచ్చి అయ్యో ఈ పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్తనే కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుడి కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలిస్తే 10 ఏళ్ళు మంత్రి ఉండి పంచి బెంచ్ కార్లలో తిరిగాడు. నువ్వు మాత్రం ప్యాలెస్లో పోయి పండుకో సార్. ప్యాలెస్ల నుంచి బయటికి రాకు, సెక్రటరేట్కి రాకు, సమీక్షలు చెయ్యకు, ఏమి చేయకు, నువ్వు మాత్రం మంచిగా ప్యాలెస్లో వండుకో. ఎందుకంటే ప్యాలెస్ నుంచి బయటకు వస్తే మన భాగవతం అంట బయట పడుతుంది కదా. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గవర్నమెంట్లు కట్టించుకున్నటువంటి భవన్లో ఉంటేనేమో గడిల కోట అని చెప్పేసి మాట్లాడతారు. మీరేమో మీ సొంత ఇంట్లో మొత్తం తడుపులు బిర్రగా బిగించుకొని వస్తోడేవాడో పోతోడేవాడో ఎవరి ఫైల్ మీద ఎందుకు సంతకం పెడుతున్నారో, దేనికోసం పెడుతున్నారో, దానివల్ల మీకేం ఉపయోగమో, తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగమో ఏది బయటకు తెలియకుండా మీ ప్యాలెస్ నుంచి బయటకు వస్తలేరు. మీరేమో ఫైళ్ళు సంతకాలు అక్కనే అవుతున్నాయి, అన్ని క్లియరెన్స్లు అక్కనే అవుతున్నాయి, దందాలు అక్కనే అవుతున్నాయి, వాటిల పంపకాలు అక్కనే అవుతున్నాయి, అన్ని అక్కనే అవుతున్నాయి. మీరు మాత్రం ప్యాలెస్కి వెళ్ళి బయటకు వస్తలేరు. ప్యాలెస్కి వెళ్ళి బయటకు వస్తే ప్రభుత్వ భవనంలో ఉండాలా. ప్రభుత్వ భవనంలో ఉంటే వచ్చేటోడు పోయేటోడు అన్ని దొంగతనం అంతా బహిరంగం అవుతుంది, బయట పడుతుంది. సో కాబట్టి ఇవన్నీ అట్లా కాదు, మన ఇంట్లోనే ఉంటే మన లోపటంగా అండర్ గ్రౌండ్లో ఏమైనా పొక్కలు ఉన్నాయేమో అలాగే వచ్చిపోతున్నారేమో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా దేనికోసము? ఈ ఫ్రస్ట్రేషనే కాదు, ఇంకొకటి కూడా ఉన్నది చూడండి, ఇంకో ఫ్రస్ట్రేషన్ ఇక చూడండి. అబ్బా అంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి ముసల్మాన్స్కి అంటే ముస్లింలకు ఇజ్జత్ ఉందంట, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు ఇజ్జత్ ఉండదంట. కాంగ్రెస్ పుట్టినాకనే ముస్లింలు పుట్టిరా, ముస్లింలు పుట్టినాక కాంగ్రెస్ పుట్టిందా? సోయి ఉండే మాట్లాడుతురా ముఖ్యమంత్రి గారు? మీరు అంటే కాన్షియస్లోనే మాట్లాడుతూ ఉన్నారా మీరు? ముస్లింలు పుట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుట్టిందా, కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత ముస్లింలు పుట్టిర్రా? కాంగ్రెస్ పార్టీ ముస్లింలను పెంచి పోషించినట్టు, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు బొడ్డు కోసి పేరు పెట్టినట్టు, కాంగ్రెస్ పార్టీ ఆ ముస్లిం మతాన్ని సృష్టించినట్టు, ఇవేం దిక్కుమాలిన స్టేట్మెంట్లు అండి ఎన్నికల ప్రచారంలో? గిదేనా మరి? సరే, ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు ఇజ్జత్ ఉంది, మరి హిందువులు అవసరం లేదా కాంగ్రెస్ పార్టీకి? ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మరి అది ముస్లిం సమాజానికి కించపరచడమే అవుతుంది. ఇస్లాం మతం ఎన్నేళ్ళది, ముస్లింలు వాళ్ళ మతం ఎన్నేళ్ళ క్రితం, ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది, ఎన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ పార్టీ ఎప్పుడు పుట్టింది? తొపిష్క పార్టీ ఎప్పుడు పుట్టిందండి? కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇజ్జతే లేదు. మరి ఏం చేస్తున్నాడు ఆయన? ఆ ఎంఐఎం ఆయన ఏం చేస్తున్నాడు? పోయిన సంకల జొర్రిర్రు. ఆ పక్కన కూర్చొని నిలబడ్డ ముస్లిం మిత్రులు చెంపల మీదకి వెళ్ళి 2-3 వాయించకూడదా ఇట్లా మాట్లాడినప్పుడు? ఏం సార్ మీరు ఇస్తే మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. కానీ ఈ రకంగా మా మతాన్ని మమ్మల్ని కించపరుస్తారా అని చెప్పేసి మీరు అడగకూడదా? బరాబరా అడగాలి. మేము లేకపోతే మీకు ఇజ్జతే లేదు అంటే ఏందన్నట్టు మీనింగ్ అది? ఆ మతాన్ని మీరు కించపరుస్తారా, ముస్లిం మతాన్ని? ఇంకోగా ఆయన ఉంటాడు, ఆయన ఇగో చూడండి. ఏమంటున్నాడు సారు? బీఆర్ఎస్కు ఓటేస్తే నేను రాను, మీ ముఖం చూడను అంటా ఉన్నాడు. ఎవరు? ముస్లింలని అజారుద్దీన్ సాబ్. మీరు ఏమన్నా చూసిరా సార్ జూబ్లీహిల్స్ ముఖం? ఓట్లు అప్పుడు కనపడతారు, తర్వాత మళ్ళీ కనపడరా? ఏ మంచి కార్యక్రమానికో చెడు కార్యక్రమానికో శుభ కార్యక్రమం ఏదో ఒకటి దానికి మీరు కనపడ్డా? మంచి చెడులో నడుచుకుర్రా? జూబ్లీహిల్స్ నన్ను పట్టించుకున్నారా? ఏ గల్లికైనా పోయిర్రా? ఏదో అమాస పుణ్యానికి ఏదో ఓట్లప్పుడు మాత్రమే మీరు కనపడతారు. కానీ ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్లో ఆ ప్రజలకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన అన్నట్టు మీరు పోయిన దాఖలు అయితే లేవు. మరి లేవు. ఒక ఆయననేమో మేము ఉన్నాం కాబట్టికే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉంది, మేము ఉన్నాం కాబట్టికే మీరు ఉంటున్నారు, లేకపోతే మీకు ఇజ్జతే లేదు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకు ఇజ్జతే లేదనేమో ఆయన తిడతాడు. ఈయననేమో ఏకంగా నేను రాను ఓటేయకపోతే, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే నేను రాను, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే నేను మీ దగ్గరికే రానని ఈయన బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇది కాంగ్రెస్లో తరిక. పాపం పక్కన నిలబెట్టుకున్నటువంటి ఆ క్యాండిడేట్ ఏమో
వీళ్ళు అందరు కలిసి అంటే మంచి గట్టినే ఓడగొడతాడు అని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నాడు. అందరు కలిసి నవీన్ యాదవ్ను బక్రా చేస్తూ ఉన్నారు, విజయవంతంగా బక్రా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా నడుస్తూ ఉంది వ్యవహారం. చూడండి ఇంత ఫ్రస్ట్రేషన్ దేనికోసము, ఎందుకోసం ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా? ఒకవైపు ఏమో వీళ్ళు చాలా కూల్గా ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. पे है कार, तीसरे नंबर पे है कार, थोड़ा कस के बोला बाकी सब बेकार. तीसरे नंबर पे है कार. వినబడతలేదు. రేవంత్ రెడ్డి పక్కన రేవంత్ నగర్ ఉన్నాడు, గట్టిగా వినబడాలి. तीसरे नंबर पे है कार. వెనకకెళ్ళి సౌండ్ వస్తలేదు. तीसरे नंबर पे है कार. మూడో నంబర్ మీద కారు ఉన్నది, మిగతా అన్ని బేకారు. కాబట్టి దయచేసి 11 తారీఖు నాడు మీరందరూ కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జూబ్లీ హిల్స్ నుండే మన జైత్రయాత్ర మొదలు కావాలి. జూబ్లీ హిల్స్ లో మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి సో ఈ రకంగా వీళ్ళు కూల్గా ప్రచారం చేసుకుంటూ పోతా